అబ్రహాం లింకన్ జీవితంలో అంత ప్రధానమంత్రి హోదాకు వెళ్ళినప్పటికీ కూడా ప్రార్థనా సమయాన్ని ఎప్పుడు దొంగలించేవాడు కాదట. ఒక రోజున ఒక ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత, తన అధ్యక్షుడైన తర్వాత, అయ్యా మీ అపాయింట్మెంట్ నాకు కావాలని అడిగితే అబ్రహాం లింకన్ ఉదయాన్నే 5 గంటలకు రమ్మని చెప్పాడట. మార్నింగ్ 5 గంటలకు రమ్మన్నాడట. ఈ వ్యక్తి 4:30 గంటలకే వెళ్ళిపోయాడు. ఉదయాన్నే 4:30 గంటలకు వెళ్ళాడు. అప్పటికి అబ్రహాం లింకన్ గారు లోపల ఎవరితో మాట్లాడుతున్నట్లుగా ఇతనికి అనిపించిందంట. సెక్యూరిటీ అడిగారు, ఎవరు మీరు, ఎందుకు వచ్చారనంటే, లింకన్ గారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, నాకు 5 గంటలకు రమ్మన్నారు, లోపల ఎవరితో మాట్లాడుతున్నట్టున్నారు, నన్ను పిలవమని చెప్తారని అడిగితే ఆయన 5 వరకు బయటకు రారు. మరి లోపల మాట్లాడుతున్నారు కదా. ఆయన మాట్లాడింది ఎవరితో తెలుసా? దేవునితో మాట్లాడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ 5 గంటలకు బయటకు వస్తా, నిన్ను పిలుస్తాడు, నీవు బయట ఉండు అని చెప్పారట. తన బ్రతుకు కాలంలో ఏనాడు కూడా ప్రార్థనా సమయాన్ని తాను ఎప్పుడూ కూడా దొంగిలించలేదు.